ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ప్రత్యేకించి దేశ ప్రజలందరికీ కూడా 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక సందర్భంగా దేవుని యొక్క వాక్య భాగమును దేవుని యొక్క బైబిల్ గ్రంథంలోంచి ఒక మాటను మనం చూద్దాం. యోవేలు ప్రవక్త రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుడు ఈ వాక్య భాగంను మన వినికిడిలో దీవించునుగాక. ఇక్కడ యోవేలు ప్రవక్తన గురించి మనం ఆలోచన చేస్తే దేశం గురించి ఒక వాగ్దానాన్ని, దేవుడు చేసేటువంటి క్రియలను గురించి మాట్లాడగా మనం చూస్తూ ఉన్నాం. దేశమా నువ్వు భయపడక సంతోషించు, గంతులు వేయి అని చెప్పేటువంటి సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలు దేశం ఏ రీతిగా ఉన్నదని ఆలోచన చేస్తే ఆ దేశం అంతా కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తూ ఉంది. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసి ఉన్నవి, మిడుతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఈ మాటను కనుక మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి దానిని ఏమాత్రం కూడా మిగల్చకుండా ఆ యొక్క ఉన్నటువంటి గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు ఒక దాని వెంట ఒకటి ఆ యొక్క దేశం యొక్క ఫలాలను, దేశం యొక్క ఉన్నటువంటి వ్యవసాయాన్ని, ఆ మొత్తం సమస్తాన్ని కూడా అవి నాశనం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ దేశము ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉందంటే, ఒకవైపు ఆహారం లేకుండా, ఒకవైపు ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా ఆ దేశం అంతా కూడా భయపడేటువంటి పరిస్థితుల్లోకి, తీవ్రమైనటువంటి వాళ్ళందరూ కూడా మానసికమైనటువంటి ఆ భయాందోళనలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకవేళ కనుక ఇవన్నీ కూడా జరిగిన ఇశ్రాయేలు దేశంలో ఈ పరిస్థితుల్లో ఇటువంటి వినాశనానికి గురైనటువంటి దేశానికి మరలా ప్రజలందరినీ కూడా మేల్కొల్పుతూ ఈ విధముగా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉండాలి అని చెప్తూ కూడా ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క భయము కానీ, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క తెగులు కానీ, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క పేదరికము కానీ, ఆకలి లేని పరిస్థితులు కానీ మరలా బాగుండాలి అంటే ఇక్కడ యోవేలు ప్రవక్త చెప్తా ఉన్నాడు, దేవుని దగ్గరికి మీరు అందరూ రండి. దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో, మీ హృదయపూర్వకంగా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డారో, ఎప్పుడైతే మీ పరిస్థితులు ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళినప్పుడు మీరు చింపుకునేవి మీ బట్టలు కాదు. ఎందుకంటే భయం వేసినప్పుడు మన యొక్క జుట్టును లేకపోతే మన బట్టలను మనం చింపుకుంటాం. ఇలా చింపుకోవడం కాదు, మీరు దేవుని దగ్గరకు వచ్చి మీ హృదయాలను చింపుకోండి, మీ హృదయాలను దేవుని దగ్గర ఒలకబోయండి. అప్పుడు గనక ఒలకబోస్తే ఇప్పుడు దేవుడు ప్రజల పక్షాన ఒక అద్భుతమైన కార్యాలను చేసి మిమ్మల్ని సంతోషింపచేస్తాడు, మీ భయపడేటువంటి పరిస్థితిని సంతోషంగా మారుస్తాడు అని ఒక వాగ్దానాన్ని రూపంలో దేవుడు ఇక్కడ ఇశ్రాయేల్ దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఒకవేళ గనక ఈరోజు మన దేశం గురించి మనం ఆలోచన చేస్తే, ఒకవేళ ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమే ఈరోజు మనకి కూడా దేవుడు ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కారణం ఏమిటంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని యందు వాగ్దానములు ఎన్ని ఉన్నను ఇప్పుడు కూడా అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయని కొరింథీ రాసిన పత్రికలో మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలుకి దేశానికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలే ఈనాడు దేశంలో మన దేశానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానంగా కనుక మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డల. కారణం ఏంటో తెలుసండి, ఆనాడు ఇశ్రాయేలు దేశంలో ఎలాగైతే సమస్తము నాశనం అవుతుందో, ఏ మాత్రం కూడా ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉందో, ఈరోజు మన దేశాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనము అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ మన దేశం కూడా భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నట్లుగా మనం ఈరోజు చూడొచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దేశం అంతా కూడా భయం గుప్పిట్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు కరోనా మన దేశంలో విజృంభిస్తున్నప్పుడు నిజంగా కరోనా వల్ల వచ్చేటువంటి భయమే కాకుండా దానివల్ల చూడండి, ఒక పక్క కరోనా వ్యాధితోనే మనుషులు పడిపోతూ ఉంటే, మరో ప్రక్క ఏమాత్రం కూడా వారికి ఉన్నటువంటి జీవనోపాధిని కోల్పోతూ ఉన్నాం. మరో ప్రక్కన వారికి ఉన్నటువంటి భయాందోళనతో మానసికంగా కృంగిపోతూ ఉన్నాం. చూడండి, ఒక దాని వెంట ఒకటి, ఒకవైపు ఏమో అగ్ని జ్వాలలు అనేక మంది నాశనం చేస్తూ ఉన్నాయి. చూడండి, ఒకటి వదిలేసింది
ఎందుకంటే ఇంకొకటి మన విజయవాడలో మనం చూసాం ప్రియులారా, ఒక పక్కనేమో కరోనా బాధపడి అనారోగ్యంతో మంచాల్లో పడి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఏమో నిజంగా అగ్ని జ్వాలలు వచ్చి వాళ్ళనందరినీ కూడా నిజంగా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఒకటి వదిలితే ఒకటి ప్రియులారా, ఒకటి వదిలితే ఒకటి నిజంగా మనుషులను ఎటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్తా ఉన్నాయో ఈరోజు మనం మా కళ్ళారా ఈ యొక్క మన దేశంలో జరిగేటువంటి పరిస్థితులన్నింటిలో కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈ పరిస్థితుల్లో దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుడు మనందరికీ కూడా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటో తెలుసండి. దేశమా భయపడకు, దేశమా నువ్వు భయపడకు, సంతోషించి గంతులు వేయి, దేవుడు మహా అద్భుతమైనటువంటి కార్యాలు మీ మధ్య చేస్తాడు అనే విషయాన్ని చెప్పడానికి గల కారణం ఏమిటో తెలుసండి. నిజంగా ఈరోజు మన దేశము దేని గుప్పిట్లో ఉందంటే భయం గుప్పిట్లో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకోసమంటే ఒకవేళ సైకాలజిస్టులు కానీ లేకపోతే అనేక మంది డాక్టర్స్ కానీ చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈరోజు నిజంగా కరోనా వల్ల అనేక మంది మరణిస్తున్నారు అనే విషయం మనకు తెలుసు. అయితే ఒకవేళ కనుక ఈరోజు మరణించే వాళ్ళందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా కరోనా వల్ల చనిపోవట్లేదు. ఒకవేళ మనం ఆలోచన చేస్తే చూడండి, కరోనా అనేటువంటి ఒక దానికి భయం గుప్పిట్లో పడి మనుషులందరూ తమ ప్రాణాలను వదిలేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒకవేళ సైకాలజిస్టులు చెప్పే విషయం ఏమిటంటే గతంలో కంటే ఈ పరిస్థితుల్లో 20% మంది ప్రజలు మానసికమైనటువంటి ఆందోళనలకు గురయ్యి వారి ప్రాణాలను వదిలేస్తున్నారు ప్రియులరా. చూడండి, ఒకవేళ కరోనా వస్తే ఈరోజు చూస్తున్నాం మన భారతదేశంలో సుమారు 60% పైగానే రికవర్ అయ్యి మరలా చక్కగా ఇంటికి చక్కగా క్షేమకరంగా వచ్చేస్తున్నారు. అయితే భయం మాత్రం వదలట్లేదు. ఈరోజు మనం ఈ మధ్యకాలంలో టీవీల్లో చూసినప్పుడు చూడండి, ఒకళ్ళకి నిజంగా కరోనా వచ్చిందని వాళ్ళని చూసి హాస్పిటల్లో ఉన్న ఒక వ్యక్తి డాబా పై మీదకి వెళ్ళి దాని మించి దూకేసి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఏమో చెరువులో దూకి చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు. ఎందుకు వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోవటానికి గల కారణం ఏమిటంటే ప్రియులరా, వారి హృదయంలో ఉన్నటువంటి ఆందోళన, వారి హృదయంలో ఉన్నటువంటి భయం. ఈ వ్యాధి వాళ్ళని చంపట్లేదు కానీ భయం వాళ్ళని చంపేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు మానవ జీవితం నాశనం అవ్వటానికి కానీ మానవులందరూ కూడా ఆత్మహత్యల వైపు వెళ్ళిపోవటానికి కానీ అసలైనటువంటి కారణం ఏమిటంటే భయం అనేటువంటిది మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు అంటున్నాడు. నిజంగా ఒక మనిషికి భయం ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే ప్రియులరా, ఒక మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసేది మెదడు. చూడండి, ఏ ఆలోచన నేను చెప్పి అది ఒక భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా, అది ప్రమాదమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మనల్ని క్షేమంగా దాచేది, అలాగే మనల్ని నిజంగా ఏమాత్రం కూడా మన అవకాశం లేకుండా మరణానికి వైపు నడిపించేది కూడా మన మెదడే ప్రాధాన్యమైనటువంటి ఒక స్థానాన్ని ఆక్రమిస్తుంది ప్రియుల. మన మెదడు ఏ విధంగా చెప్తే మనం ఆ విధంగానే చేస్తాం. చూడండి, మనలో ఉన్నటువంటి నర్వస్ అన్నీ కూడా మన మెదడులో ఉన్నటువంటి ఒక ఈ సిస్టమ్తో కనెక్ట్ అయ్యి ప్రియులరా, అది ఏ విధంగా మనం నడిపిస్తుందో అక్కడ విడుదలయ్యేటువంటి రసాయనాల వలన, ఆ రసాయనాలు ఏ విధంగానైతే మనల్ని ప్రభావితం చేస్తాయో దాని వైపే మనం నిర్ణయం తీసుకుంటాం ప్రియులారా. అందుకే ఈరోజు అనేక మంది మరణం వైపు వెళ్ళి వారి జీవితాలు నాశనం చేసుకుని భయం గుప్పిట్లో నడుస్తున్నారనే విషయాన్ని మనం చూడొచ్చు. చూడండి, ఈ మధ్యకాలంలో మేము కూడా మా యొక్క పరిసర ప్రాంతాల్లో చూసినప్పుడు వారికి వ్యాధి వచ్చింది. అయితే ఎప్పుడైతే ప్రజలందరూ గుమ్ముకూడి చూస్తున్నారో, లేకపోతే ఎప్పుడైతే అంబులెన్స్ హార్న్ చేసుకుంటూ వచ్చిందో వాళ్ళ ప్రాణాలు ఆటోమేటిక్గా కరోనా వలన కాకుండా హార్ట్ అటాక్ వల్ల మరణిస్తున్నారు ప్రియులారా. కారణం ఏమిటంటే ఇప్పుడు వీళ్ళని చంపింది జబ్బు కాదు, వ్యాధి కాదు, వాళ్ళకున్నటువంటి పరిస్థితి కాదు, కానీ వాళ్ళని చంపింది ఏమిటంటే ప్రియులరా వారి గుండెల్లో ఉన్నటువంటి భయమే. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నువ్వు భయపడకు. నిజంగా ఒక మానవుడికి భయపడకుండా ఉండడం సాధ్యమేనా అని ఆలోచన చేస్తే చూడండి, చాలా మందిలో ఎందుకు ఆ భయపడకుండా ఉండాలి అని ఆలోచన చేస్తే, ఎందుకంటే దేశాన్ని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, దేశమా నువ్వు భయపడకు, దేశమా నువ్వు భయపడకు, సంతోషించు అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఒక మానవుడు భయపడకుండా ఉండడానికి అవకాశం ఉందా అని ఆలోచన చేస్తే ఇద్దరు వ్యక్తుల గురించి మేము ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. ఒకవేళ కనుక మొదటి సమూయేలు గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కనుక మనం చూడగలిగితే ప్రియులరా, 30వ అధ్యాయం 6వ వచనాన్ని మేము ముందుంచాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసుగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదమని రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దావీదుని గురించి కనుక మనం చూడగలిగితే ప్రియులరా, దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మేము ముందుంచాలని ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ సిక్లగు అనేటువంటి
ప్రాంతంలో దావీదు తన సహచరులతో 600 మందితో కలిసి నివసిస్తున్నటువంటి ప్రాంతంలో పరిస్థితుల్లో ఒకానొక సమయంలో ఫిలిష్తీయులకి సహాయంగా వస్తానని చెప్పి కొంత దూరం వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళు మగవాళ్ళందరూ కూడా 600 మంది కూడా ఆ ఫిలిష్తీయులతో పాటు వెళ్ళారు. అయితే 3 రోజుల ప్రయాణం వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయులు అన్నారు, మీరు మాతో వద్దు, యుద్ధం చేయడానికి వద్దు, ఎందుకంటే మేము యుద్ధం చేసేది ఎవరితో అంటే ఇశ్రాయేలుతో, కాబట్టి మీరు అక్కడ వరకు మాతో వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేసేటప్పుడు మీరు వారి పక్షాన వెళ్ళి మాకు వ్యతిరేకంగా మీరు అక్కడ తిరుగుబాటు చేస్తారు, కాబట్టి మిమ్మల్ని మేము నమ్మలేము అని దావీదుతో ఉన్నటువంటి వారందరినీ కూడా తిరిగి వెనక్కి పంపించేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అలా పంపించేసినప్పుడు దావీదు తన సహచరులందరూ కూడా తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఎప్పుడైతే దావీదుతో ఉన్నటువంటి సహచరులందరూ కూడా ఈ 3 రోజుల ప్రయాణంలో ఉన్నారో, ఆడవాళ్ళు మాత్రమే సిక్లగు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు వీరు శత్రువులైనటువంటి అమాలేకీయులు వచ్చి ఆ ఆడవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పట్టణాన్ని ఆ యొక్క మొత్తం నాశనం చేసేసి అక్కడ ఉన్నటువంటి ఇల్లునన్నీ కూల్చేసి తగలబెట్టేసి దావీదు యొక్క 600 మంది ఉన్నటువంటి కూడా ఉన్నటువంటి వారందరి యొక్క భార్యలను, పిల్లలను, సమస్తాన్ని పట్టుకుని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులా. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి ఆ యొక్క ప్రాంతంలోనికి వచ్చారో, ఆ సిక్లగు అనేటువంటి ఊరిలోకి వచ్చారో, ఊరిలో చూస్తే పరిస్థితి ఏంటో తెలుసా ప్రియులరా? ఇప్పుడు అక్కడ ఏ ఇల్లు లేదు, తగలబడిపోయింది. అక్కడ ఏ మాత్రం కూడా వారికి ఉన్నటువంటి భార్యలు లేరు, పిల్లలు లేరు, సమస్తాన్ని కోల్పోయారు. ఇప్పుడు మగవాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దావీదు వాళ్ళు నిజంగా చూసినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. వాళ్ళు ఎలా ఏడ్చారో తెలుసండి. 30వ అధ్యాయం 4వ వచనంలో సమూయేలు గ్రంథంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చరి. వాళ్ళకి కనీసం కన్నీళ్లు ఆగిపోయినాయి, వాళ్ళకి ఓపిక నశించిపోయింది. ఏడ్చి 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 ఇంకా ఓపిక లేకనటువంటి పరిస్థితిలో అంతగా ఏడ్చారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసు. ఎప్పుడైతే సమస్తాన్ని కోల్పోయామో ఇప్పుడు దావీదు యొక్క పరిస్థితి ఏంటో తెలుసా ప్రియులరా? దావీదు అక్కడ ఉంటే, దావీదు కూడా ఇంతకాలం దావీదుతో పాటు ఉన్నవారు, దావీదు జీవితంలో యుద్ధం చేసిన వారు, సహకరించిన వారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరికి వ్యతిరేకమైపోయారంటే దావీదుకి వ్యతిరేకమైపోయారండి. చూడండి 30వ అధ్యాయం 6వ వచనంలో మనం కనుక చూడగలిగితే, దావీదు మిక్కిలి దుఃఖపడిన మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసుగునందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని. ఇప్పుడు చూడండి, దావీదు మధ్యలో ఉన్నాడు, వీరందరూ 600 మంది కూడా చుట్టూ ఉన్నారు, మధ్యలో దావీదు ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో రాయి ఉందండి. ఇప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడో తెలుసండి? మరణం మధ్యలో ఉన్నాడండి. మరణం మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రాయిస్తే దావీదు ఏం చేస్తాడో తెలుసండి? మరణిస్తాడు. ఈరోజు దావీదు చరిత్ర మనకి నిజంగా ఒక అతి ఘోరమైనటువంటి స్థితిలో దావీదు చరిత్రను మనం తెలుసుకునే వారమేమో. ఇప్పుడు 600 మంది ఒక్కొక్క రాయి వేస్తే ఆ రాయి మధ్యలో పడి దావీదు మరణిస్తాడు ప్రియులరా. ఈ సమయంలో కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, సమస్తాన్ని కోల్పోయారు, సమస్తాన్ని మొత్తం కూడా శత్రువులు తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నవారు కూడా శత్రువులు అయిపోయారు. మరణం ముందుంది. ఏం చేయాలి ప్రియులరా? ఇప్పుడు మన ముందున్నటువంటి పరిస్థితి అదే. నిజంగా చూడండి, మనకున్న వారిని, చాలా మంది తెలిసిన వారిని కోల్పోతా ఉన్నాం. మనకున్నటువంటి ఉద్యోగాన్ని మనం కోల్పోయాం, మనకున్నటువంటి ఆశలు కోల్పోయాం. ఈరోజు చూడండి, చనిపోతే కనీసం తన సొంత పిల్లలు కానీ లేకపోతే సొంత తల్లులు కానీ కనీసం ముట్టుకోవడానికి వాళ్ళని ఒంటరి స్థితిలోనికి ఈరోజు వెళ్ళిపోయాం ప్రియురా. ఎవరు చూడండి ఐసోలేషన్లో ఉంటే ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఒంటరిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఈరోజు దావీదు పరిస్థితి. ఈ పరిస్థితిని తట్టుకోలేక అనేక మంది భయకంపితులై ప్రియమైన దేవుని బిడ్డరా, ఇటువంటి పరిస్థితిలో 3 పరిస్థితుల్లో ఎదుర్కొంటాం ప్రియులరా. ఒకవేళ కనుక మనం ఆలోచన చేస్తే ఈ సందర్భంలో ఉన్నటువంటి ఏ మానవుడైనా 3 నిర్ణయాలు తీసుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డరా. మొట్టమొదటిది ఏం తెలుసండి? ఒక వ్యక్తి ఒకవేళ కనుక ఆ వ్యక్తి పరువు కోసం ప్రాకులాడేవాడైతే ప్రాణం తీసుకుంటాడండి. రెండో వాడు పిరికివాడైతే పారిపోతాడు ప్రియమైన దేవుని బిడ్డరా. కానీ 3వ వాడైతే చూడండి, ప్రార్థన మీద ఆధారపడేవాడైతే ప్రభు పాదాలు పట్టుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డరా. ఇక్కడ ఒకవేళ కనుక దావీదు స్థితిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా 3 రకాల మనస్తత్వాలు మనకు కలిగి ఉంటాయి. చాలా మంది చూడండి, పరువు కోసం పాకులాడేవారు మనకు కనిపిస్తారు. ఒకవేళ ఎందుకు ఈ పరిస్థితి నిజంగా అవమాన పాలైపోయామేమో, ఎందుకంటే ఇప్పటి వరకు నాతో ఉన్నవారే, ఇప్పటి వరకు నన్ను చుట్టూ ఉన్నవారే అని కనుక పరువు కోసం ప్రాకులాడితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక వెంటనే అక్కడ ఏం చేస్తారు తెలుసండి? ప్రాణాన్ని తీసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఈరోజు అనేక మంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఇదే. ఒకవేళ బైబిల్లో కూడా మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి.
ఇదే సిచ్యువేషన్లో ఇదే పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఏం చేశాడో పక్క అధ్యాయంలో 31వ అధ్యాయం సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడుమని తన ఆయుధముల వలన మోయిన వారితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనల్లుకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఇక్కడ సౌలు జీవితంలో మీరు చూడగలిగితే సౌలు సున్నతి లేని వారి చేతిలో చచ్చిపోవడం. ఎందుకంటే పరువు కోసం పాకులాడేటువంటి జీవితాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరువు కోసం ఆలోచించేటువంటి జీవితం. ఇక్కడ సౌలు జీవితాన్ని చూస్తే పరువు పోతుంది వారి చేతుల్లో చచ్చిపోతే అని చెప్పి తను ఏం చేశాడో తెలుసండి, తన కత్తి తీసుకుని తనే చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు సౌలు. కారణం ఏంటో తెలుసండి, ఇక్కడ చూస్తే ఇది మొదటి స్థితిలో ఉంది. ఈరోజు అనేక మంది ప్రజలు ఈరోజు చూడండి ఆత్మహత్య చేసుకుని తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే వారి జీవితాలు ఇంకా ఏమాత్రం కూడా నిజంగా ఉపయోగం లేదని, తమల్ని ఎవరు కాపాడలేరని కేవలం ఏమాత్రం కూడా ఆధారపడకుండా వారి జీవితాలను వారి అంతం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకళ్ళు రెండో మనస్తత్వాన్ని చూస్తే అక్కడి నుంచి పారిపోవాలి. కారణం ఏంటంటే భయకంపితులై మరణా నుంచి తప్పించుకోవడానికి కొన్ని ప్రాంతాలకు లేకపోతే పారిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు చూడండి చాలామంది ఒకవేళ కరోనా వచ్చిందనుకోండి అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోతున్నారు. కానీ నేను విన్నటువంటి పరిస్థితి చూస్తే మా తమ్ముడు ఉండేవాడు ఒక ప్రాంతంలో. ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే మా తమ్ముడు ఉన్నటువంటి పక్కింట్లోనే వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళకి పాజిటివ్ వస్తే నిజంగా రెండు పక్కల ఉన్నటువంటి వారి ఇళ్లలో ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసండి, ఈ పక్కన ఉన్న వాళ్ళు వెంటనే వాళ్ళ కారు ఉంది, వెంటనే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే పిల్లల్ని తీసుకుని ప్రియమైన దేవుని బిడ్డ. కానీ రెండో రోజు జరిగిన విషయం ఏంటో తెలుసా, అక్కడ కూడా పాజిటివ్ ఉంది. వెంటనే మళ్ళీ 3 రోజు మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ అదే కార్లో ఇక్కడికి వచ్చేసారు. కారణం ఏంటంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ శత్రువు మనల్ని వెంటాడుతూనే ఉంది ప్రియుల. ఎందుకంటే భయంతో మనం ఎక్కడికి పారిపోయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మనం రావాల్సినటువంటి పరిస్థితి మనకు వస్తూ ఉంది. ఇది రెండవ విషయం. మూడో విషయాన్ని చూస్తే ప్రియుల, ప్రార్థన మీద ఆధారపడేటువంటి వ్యక్తులు కనుక మనం చూడగలిగితే ఇక్కడ చూడండి దావీదు 3వ స్థానంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. దావీదు చుట్టూ మరణం ఉంది, దావీదు చుట్టూ నిజంగా భయంకరమైన పరిస్థితి ఉంది. దావీదు చుట్టూ ఏముందంటే ఇంకా మరణానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ మరణానికి వెళ్ళిపోయేటువంటి సమయంలో తన జీవితం దేని మీద ఆధారపడి ఉన్నాడో తెలుసండి. ఇక్కడ మనం 6వ చూస్తే చూడండి, రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చూడండి ఆ స్థితిలో కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు నన్ను ప్రతి పరిస్థితిలో నుంచి విడిపించగలడనేటువంటి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ మరణాన్ని తన మీదకు ఉన్నప్పటికీ కూడా సింహముల మధ్య అనేటువంటి మరణము తన మీదకు వస్తుందనేటువంటి విషయాన్ని తెలిసినప్పటికీ కూడా నా దేవుడు నన్ను రక్షించగలనేటువంటి ధైర్యాన్ని పొందుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా. నిజంగా మరణానికి వెళ్ళిపోవలసిన వాడే, ఒకవేళ పారిపోవలసిన వాడే, కానీ దావీదు ఏ మాత్రం కూడా భయపడక, ఏ మాత్రం కూడా బెదరక ఆ మరణం మధ్యలోనే ఉండి నా దేవుడైనటువంటి యెహోవా నన్ను ఖచ్చితంగా కాపాడగలనటువంటి గుండె నిబ్బరంతో ధైర్యంతో దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా అద్భుతంగా దేవుడు దావీదుని ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏంటో తెలుసా ప్రియరా, ఎందుకు దావీదు ఆ విధంగా తప్పించబడ్డాడు, సౌలు ఎందుకు ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని బిడ్డ ఒకే ఒకటి, ఒకవేళ గనక ఎవరు గనక ఇక్కడ ఆలోచన చేస్తే సౌలు దేవుడి నుంచి దూరం అవ్వడానికి, మరణించడానికి దావీదు దేవుని ధైర్యం తెచ్చుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసండి, దావీదు మనసులో హృదయంలో దేవునితో ఉన్నటువంటి సంబంధమే దావీదుని నిజంగా ధైర్యపరిచింది ప్రియులరా. సౌలు దేవుని నుంచి దూరం అయిపోయాడు. సౌలు దేవుని యొక్క మాటలు సౌలు యొక్క హృదయంలో లేవు, దేవుని యొక్క సహవాసము సౌలు హృదయంలో లేదు. కాబట్టి సౌలు ఆత్మహత్య చేసుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా. ఈరోజు మన దేశానికి కానీ ప్రపంచానికి కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యాన్ని నింపగలిగింది ఏంటో తెలుసండి, దేవుని యొక్క వాక్యం ప్రియమైన దేవుని బిడ్డరా. నీ మెదడు భయపడకుండా, నీ మెదడులో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి ఆందోళనకు గురి కాకుండా, ఒకవేళ నీ హృదయాన్ని కనుక ధైర్యపరిచేది ఏమిటో తెలుసండి, దేవుని వాక్యం ప్రియమైన దేవుని బిడ్డరా. దేవుని వాక్యంతో ఎప్పుడైతే నీ హృదయాన్ని కనుక నువ్వు నిత్యము పోషించుకుంటా ఉన్నావో, దేవుని వాక్యాన్ని నీ గుండెల్లో ఎప్పుడైతే స్థానం ఇచ్చావో ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ మెదడు నీకేమిస్తుందో తెలుసండి, ధైర్యాన్ని ఇస్తుంది ప్రియులరా. ఒకవేళ కనుక ఈ పరిస్థితిలో ఒకవేళ భయపడేటువంటి పరిస్థితిలో కనుక ఉంటే, ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితిలో కనుక ఉంటే, ఒకవేళ కనుక ఏమవుతుందో భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి కలవరంలో కనుక ఉంటే, ఒకవేళ ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా, నువ్వు భయపడకు. నువ్వు భయపడితే ఖచ్చితంగా నువ్వేం చేస్తావో తెలుసా, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తావేమో. అందుకే దేవుని యొక్క దావీదైనటువంటి ఈ యొక్క భక్తుడు దేవుని యందు ధైర్యం తెచ్చుకోవడానికి తన దేవునితో నిత్యము సహవాసం చేస్తా ఉన్నాడు
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నిత్యము కూడా ఆయన అంటు కట్టబడినటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి దావీదు ధైర్యంగా నిలబడగలిగాడు. సౌలు తన జీవితంలో దేవుని నుంచి దూరం అయిపోయాడు. దేవుని ఆత్మ సౌలు నుంచి దూరంగా పారిపోయింది కాబట్టి దేవుని యొక్క ధైర్యం తన గుండెల్లో నింపుకోలేకపోయాడు కాబట్టి తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ప్రియుల, ఈరోజు ఒకవేళ కనుక నీ గుండెల్లో ధైర్యం కావాలంటే, ఈ లోకంలో ఏది నిన్ను ధైర్యపరచలేదు, ఈ లోకంలో నిన్ను ఏది కూడా ఖచ్చితంగా గుండె నిబ్బరంగా ఉండేలా చేయలేదు. కారణం ఏంటంటే, ఒకవేళ పైకి నువ్వు గంభీరంగా ఉండొచ్చేమో, పైకి నువ్వు చాలా ధైర్యవంతుడిగా కావచ్చేమో, కానీ ఒకవేళ ఇంటిలో కుమిలిపోతా ఉండవచ్చేమో, ఒకవేళ పైకి మాత్రం అందరి ఎదురు కూడా నేను ధైర్యవంతుడు అనేటువంటి హృదయం కలిగి ఉండొచ్చేమో, కానీ మానసికంగా కృంగిపోతే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ మానసికమైనటువంటి కృంగుదలే ఈరోజు మానవ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ కనుక మన గుండెల్లో ధైర్యం కావాలంటే, ఒకవేళ భయపడుతూ కనుక ఇంటిలో కనుక ఉండగలిగితే, ఖచ్చితంగా ఒకవేళ కీర్తనల గ్రంథం 91వ అధ్యాయాన్ని కనుక ప్రతి నిత్యము మనం చదవగలిగితే ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానాలు మనకు దేవుడు కనిపిస్తాయి. ఒకవేళ నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా అపాయం నీ యొద్దకు రాదు. కారణం ఏంటో తెలుసండి, ఆయన వేటకాన్ని ఊరు నుంచి ఆయన మనల్ని తప్పించేవాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైనటువంటి తెగుల నుంచి ఆయన విడిపించి మరలా నిన్ను క్షేమకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చేవాడు. నీకు దీర్ఘాయునిచ్చి నిన్ను తృప్తిపరిచేటువంటి దేవుడు నీకున్నాడు అనేటువంటి ధైర్యాన్ని కనుక నీ గుండెల్లో నింపుకోగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అటువంటి హృదయాన్ని కనుక నీకు ఇవ్వగలిగితే ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసండి, నీ గుండెల నిండా దేవుని వాక్యాన్ని నింపుకోగలగాలి. నీ గుండెల నిండా దేవుని మాటలు నింపుకోగలగాలి. ఆ మాటలే నీకు ధైర్యాన్ని ఇస్తాయి తప్పించి ఈ లోకంలో ఏది నిన్ను ధైర్యాన్ని ఇవ్వలేదు. కారణం ఏంటో తెలుసండి, ప్రస్తుత పరిస్థితులు చూస్తే మన జీవితంలో ఏమవుతుందో, నిజంగా 2020లో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆ పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు మానసికంగా మనం కృంగిపోతాం, మరణానికి చేరువవుతాం. కానీ ఒకవేళ నీ గుండెలో ధైర్యం కావాలంటే, దావీదు వలె ఎదుర్కొనేటువంటి శక్తి కావాలంటే, దావీదు ఎటు రీతిగా దేవునితో సహవాసం చేశాడో, దావీదు ఎటు రీతిగా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉన్నాడో, నిత్యము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడో, దేవుని ఎట్టి రీతిగా స్తుతిస్తూ ఉన్నాడో, అట్టి రీతిగా కనుక మన జీవితాల్లో దేవునితో అంటు కట్టబడి ఉంటే ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం మన గుండెల్లో ఫలిస్తుంది. ఆ మాట ఏంటో తెలుసా, దేశమా నువ్వు భయపడకు. దేశం అంటే మనుషులు అని చెప్పినట్టు చూడండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కనుక దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోగలిగితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ వాక్యము మన జీవితాలకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆ వాక్యము మన గుండెల్లో నిబ్బరాన్ని ఇస్తుంది, ఆ వాక్యం మన జీవితాల్లో జీవితాన్ని ఇస్తుంది. దేవుని కొరకు నిలబడేవారుగా ఉంటుంది, నీ కుటుంబం ఫలభరితంగా ఉంటుంది, నీ యొక్క గ్రామం ఫలభరితంగా ఉంటుంది, దేశం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆగస్టు 15 రోజున దేవుడు మనకిచ్చే సందేశం ఏంటో తెలుసా, దేశమా భయపడకు, ప్రజలారా భయపడకండి, దేవుని మాటలు మీ గుండెల్లో పెట్టుకోండి. ఆ మాటలు ఈ లోకంలో ఇచ్చేటువంటి ధైర్యం కంటే అతి ఉన్నతమైన ధైర్యాన్ని ఇవ్వగలవు, నీ కుటుంబాన్ని క్షేమకరంగా ఉంచగలవు. కాబట్టి అటువంటి ధైర్యాన్ని మన జీవితాల్లో నింపుకుందాం, మన గుండెల్లో నింపుకుందాం, దేవుని కొరకు ధైర్యంగా జీవిద్దాం. దేవుడు ఈ కొన్ని మాటలను మన మీకుల్లో దీవించి ఆశీర్వదించి మనందరినీ భయం నుంచి విడిపించి మన గుండెల్లో సంతోషాన్ని, నిబ్బరాన్ని, ధైర్యాన్ని నింపునుగాక. ఆమెన్.